మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు, అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు. పరమార్థముందని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థముందని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు? పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు? ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. గమనించి తెలుసుకో, గ్రహించి మలుసుకో, గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ గ్రామ ప్రజలారా, దేవుని సువార్త చెప్పాలని మీ ముందుకు వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఒక మాట ఉంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అను నరుడు. యేసుక్రీస్తు అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నారని లేఖనం చెబుతుంది. అదేమిటి, యేసుక్రీస్తు వారు ఈ మధ్యనే కదా అనుకోవచ్చు. సర్వాన్ని సృష్టించిన ఆది దేవుడైన పరమతండ్రి భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు అనే పంచభూతాలను సృష్టించి నరుని మాత్రం దేవుడైన యెహోవా తన నాసికారంధ్రములో నేలమంటితో నరుడు నిర్మించి జీవాయును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ విధంగా ఈ యొక్క లోకములో మొదటి మానవుడు జన్మించినట్లుగా పరిశుద్ధ గ్రంథం చలవిస్తుంది. అయితే ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్ చెబుతుంది. ఆ విధంగా మానవులైన మనం జన్మించిన తర్వాత మనము జన్మతః కర్మతః పాపులమై పుట్టున్నామని తన భక్తుల చేత ఎంతో మందిని రక్షించాలని ఆలోచన చేసిన దేవుడు 2020 సంవత్సరాల క్రితం పరమతండ్రిని తన్ను తాను తగ్గించుకుని ఈ లోకానికి మరియా అనే కన్య గర్భమున ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా ఆదరించడానికి, రక్షించడానికి మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అవునండి, మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక మధ్యవర్తిని పెట్టుకుంటాం. అవతల వారికి, యువతల వారికి కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిని పెట్టుకుంటాం. ఆ మధ్యవర్తి ఏం చేస్తారంటే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఏమైనా సమస్య ఉంటే అది పరిష్కరించి ఒక విధంగా మంచి చేస్తారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు
పాపంతో నశించిపోతున్న సర్వ మానవాళిని పరమతండ్రికి దగ్గరికి చేర్చడానికి ఆయనే తన యొక్క శక్తిని తగ్గించుకుని, మహిమను తగ్గించుకుని, తాను తగ్గించుకుని, మహారాజైన సర్వశక్తివంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మరి పాపముతో ఉన్న మనలను పరమతండ్రి దగ్గరికి చేర్చాలని ఒక తపన మధ్యవర్తం చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన రావడంతోనే మరి మనిషిగా ఉన్న మనము ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా మన ఆత్మను దేవునికి అప్పగించాలని ఒక క్రియారూపంలో చేసి చూపించారు. అయితే మనిషిలో ప్రాణాత్మ శరీరము ఇమిడి ఉందని బైబిల్ చెప్తుంది. ప్రతి వారికి కూడా మరణం ఉంటుంది, మనిషి పుట్టినవాడు గిట్టక మానడు అని. అయితే గిట్టిన తర్వాత మన ఆత్మ ఏమవుతుంది? శరీరం అయితే కృషించిపోతుంది, శరీరానికి మరణం ఉంది. అయితే ఆత్మకు మాత్రం మరణం లేదు. ఆత్మ ఎప్పుడు జీవిస్తూనే ఉంటుంది. అయితే ఆత్మ మనిషిలో ఉండగానే తన తప్పిదాన్ని తెలుసుకోవాలి, తన తప్పును తెలుసుకోవాలి, తన పాపాన్ని ఒప్పుకోవాలి. ఎవరైతే ప్రభువా నేను జన్మతః కర్మతః పాపిగా జీవించి ఉన్నాను, దేవా నన్ను మీరు కడగండి అని ఎవరైతే ప్రభు దగ్గర తన పాపాలను ఒప్పుకొని ఆయన యొక్క పరిశుద్ధ రక్తం చేత అనగా నీటి మూలాన బాప్తిసం పొందుతారో వారు దేవుని కుమారులై పిలువబడతారు. ఆ విధంగా ప్రభు దగ్గరకు వస్తే ప్రతివారు తమ పాపములు ఒప్పుకొని ఎప్పుడైతే ప్రభు చెంత చేరుతారో మన చింత యావత్తును ఆయన మీద పెడతారో వారు శాంతి, సమాధానము, నెమ్మది పొందుకుంటారండి. మనిషి జీవితకాలము 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. తర్వాత దాని ఆయుసు దుర్గమే. అయితే మనిషి జీవించిన తర్వాత మనం ఏమవుతాము, మన ఆత్మ ఏమవుతుంది అంటే గనక ఖచ్చితంగా ప్రభు దగ్గర మన పశ్చాత్తాపడి మన పాపములు ఒప్పుకుంటే గనక, రక్షించబడితే గనక మన ఆత్మ ప్రభు దగ్గర చేరుతుందని పరిశుద్ధ గ్రంథం చదివిస్తుందండి. అవునండి, ఆయన శరీరధారిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మరి మహారాజులా రాబోతున్నారు. ఆయన రాకడ దినానికి మరి ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉంటారో వారందరినీ కూడా ఆయన దగ్గర చేర్చుకుంటారు. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారందరూ రక్షింపబడతారు. ఎవరైతే నమ్మి రక్షణ పొందుతారో ఆయన తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంటారండి. యుగ యుగములు కూడా ప్రభువుతో మనము సంతోషంగా సమాధానంగా ఉండవచ్చు. మరి శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదండి. బైబిల్ అదే చెబుతుంది. మనిషి చనిపోయిన తర్వాత రెండవ జీవం, ఆ రెండవ జీవం పొందాలంటే గనక ఖచ్చితంగా ప్రభు యేసు దగ్గరికి రావాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధి చేరి మోకాళ్ళలోని ప్రభువా నేను పాపిని అని ఎవరైతే నోటితో ప్రభును ఒప్పుకుంటారో వారు తప్పగా రక్షింపబడతారు. మరి ప్రయాసపడి దూర ప్రాంతానికి వచ్చిన మేము ఎందుకు ఈ పత్రిక పంచిపెడుతున్నామంటే ఆయన నమ్మి విశ్వసించాం, శాంతి సమాధానంతో నెమ్మది పొందుకుంటున్నాం. మేము పొందుకున్న ఈ సంతోషము మీ అందరికీ పంచాలని మీ ముందుకు వచ్చి ఉన్నాం. మా సహోదరులు ఇస్తున్న పత్రికలు తప్పకుండా చదవండి. ఆ పత్రికలో ఉన్న వాక్యంలో ఉన్న మర్మాలను తెలుసుకోండి, శాంతి సమాధానం పొందండి. దేవుని చిత్తమైతే మీరు రక్షింపబడాలని మా ఆశ. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు.
ప్రతి ఆత్మ దేవుని నమ్ముకోవాలని ఆయన ప్రగాఢ విశ్వాసం. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి అని మూల మాటను బట్టి మేము మీ మధ్యకి వచ్చామండి. తప్పకుండా ఈ మాటలు విన్నవారు గ్రహించండి. గ్రహించి ఆ వాక్యం చదివితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేరుగా మీతో మాట్లాడతారు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆదరించునుగాక. ఆమేన్. ప్రార్థన. స్తుతి స్తోత్రములు మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీకే వందనాలు. అయ్యా దేవ, ఈ యొక్క రోజు తండ్రి ప్రభు పందిరెడ్డిగూడెం అనే గ్రామంలో తండ్రి నీ సత్య సువార్త తండ్రి ప్రకటించడానికి దేవా నాయన మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. అవును తండ్రి ప్రభా, మీరు అందరికీ దేవుడు తండ్రి ప్రభా. ఏ ఒక్క కులానికి ఏ ఒక్క తండ్రి మతానికి సంబంధించిన తండ్రి దేవుడవు కావు తండ్రి. అందరికీ ప్రభు అని తండ్రి ప్రభు వాక్యం ద్వారా తండ్రి ప్రభ తెలియపరుస్తున్నారు తండ్రి ప్రభ. అలాగే ఈ విన్న వాక్యము తండ్రి ప్రభ ఎంతమంది విని ఉన్నారో వారి తండ్రి ప్రభ వారి యొక్క మనసుల్లో తండ్రి ప్రభ కదలిక మీరు పుట్టించండి తండ్రి ప్రభ. వారు మారి తండ్రి ప్రభ అనేక మందికి ఈ సువార్తను తండ్రి ప్రభ తీసుకువెళ్ళటానికి కృప చూపించమని, ఈ యొక్క గ్రామాన్ని మీరు దర్శించి తండ్రి ప్రభ దీవించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.